ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూసిన అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమే కదా? మరి అప్పుడే ఫిబ్రవరి నెలలోకి వచ్చేసాము. సంవత్సరాలు ఎంతగానో గతించిపోతూ ఉన్నాయి, నెలలు తిరిగిపోతూ ఉన్నాయి. అయినా కూడా దేవుని యొక్క కృప వలన మనంతా కూడా క్షేమంగా ఉన్నాము. మరి అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి పుత్రుడు అయినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఆయన సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయము 22వ వచనము, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇక్కడ మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు తిమోతికి ఆయన ఇంతకుముందు ఒక పత్రిక ఉంది రాశారు. తర్వాత 2వ పత్రికలో నీవు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి, నీవు నీ యొక్క సంఘాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, విశ్వాసుల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి, దేవుని యొక్క రక్షణలోకి బిడ్డలను ఏ విధంగా నడిపించాలి, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం కొన్ని విషయాల గురించి మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటన్నమాట, యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అనేసి చెప్తున్నాడు. పారిపొమ్ము అంటే ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోమని కాదు, నీ యొక్క హృదయంలో నుంచి ఆ యొక్క చెడ్డ తలంపులన్నీ కూడా తీసివేయమనేసి ఆయన చెప్పడం జరిగింది. హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు అన్నిట్లు కూడా తీసివేయాలి, పారవేయాలి. అది అక్కడ. అంతేకాదు ఎవరితోటి ఉండాలి, ఏ గుంపుతో ఉండాలి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్న విషయాల గురించి ఆయన అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఎవరితో మనం సహవాసం చేయాలి అనే గనక ఆలోచన చేసుకుంటే, ప్రార్థన చేయు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, వారితో పాటు నీవు కూడా ఉండి, నీవు కూడా పరిశుద్ధుడవే, నీవు కూడా దేవుని యొక్క కుమారుడివే, నీవు కూడా రక్షించబడ్డటువంటి వాడివే, నమ్మి బాప్తీసం తీసుకుని రక్షణలోకి వచ్చినటువంటి నీవు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలన్నమాట, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఇంకా ఒక్కొక్కరిని పరిశుద్ధులందరినీ కూడా నీ వైపుకి తీసుకుని రావాలి. అంటే ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ రాయడం జరిగింది. మొట్టమొదటిగా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడవు అంటున్నారు. నీతిని, అలాగే విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఏ విధంగా అయితే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారో, ప్రార్థనలు చేస్తూ ఉంటారో, మనకి అనేకమైనటువంటి విషయాలు మనకి తెలుసు. అయితే ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఎంతో కూడా మనకి తెలుసు. అయినా కూడా చాలాసార్లు ఎట్లా ఉంటారంటే చాలా నిర్లక్ష్య భావం కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థన కదా చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఎంతో విలువైనటువంటిది. దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఎంతగానో అంగీకరించేటువంటి దేవుడు. మరి అట్లాంటి సహవాసంలో ఉండాలి. ఒకసారి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు తన యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడనమాట, ఇదిగో నీవు తిరిగి నిన్ను అభిషేకిస్తున్నాను, నీవు మరి అభిషేకం పొందుకున్న తర్వాత నీకు ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఉంటావు అనేసి అన్నీ కూడా చెప్పినప్పుడు, నువ్వు వెళుతున్నావు కదా, నువ్వు తిరిగి నీ గృహానికి వెళుతున్నావు, నువ్వు పలానా చోటుకు వెళ్ళేటప్పుడు నీకు అక్కడ 2 మనుషులు ఎదురవుతారు. వారిద్దరూ కూడా ఏం చెప్తారంటే, మీ గాడిదలు దొరికాయని మీ తండ్రి సంతోషిస్తున్నాడు, కానీ మీరు రాలేదని బాధపడుతున్నారని విచారిస్తున్నాడు అనేసి చెప్తారు. అలాగే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు, హెబ్రోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు 3 ఎదురవుతారు. వారు నీకు 3 మేకపిల్లలు, 3 రొట్టెలు, అలాగే నీకు ద్రాక్షారసం కూడా, ఒక తిత్తి నిండా ద్రాక్షారసం కూడా ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత నువ్వు ఇంకా ముందుకు మీ గృహానికి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీకు అక్కడ ఎక్కడి నుంచో మరి కొండ మీద నుంచి దిగి వస్తున్నటువంటి ఒక సమూహం ఎదురవుతుంది. వారంతా కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారు వివిధ రకాలైనటువంటి తంబురలతోటి, తర్వాత సితారాలతోటి, పిల్లన గ్రోవులతోటి చక్కగా దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి సమూహము, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమూహము, ప్రవచిస్తున్నటువంటి సమూహము, ప్రార్థన చేస్తున్నటువంటి సమూహము నీకు ఎదురవుతుంది. నీవు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటావు అని చెప్పినప్పుడు మరి అట్లాగే జరిగింది.
సౌలు కూడా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు. వారితో పాటు చక్కగా ప్రవచించడం మొదలుపెట్టాడు. అక్కడ అతను వారితో పాటు దేవుని స్తుతించాడు, ప్రవచించాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా ఉన్నాడా అనేటువంటి సామెత కూడా అక్కడ పుట్టింది. తర్వాత రెండోసారి కూడా ఇది అంతా కూడా మనకి ఎక్కడ ఉందన్నమాట, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 10వ అధ్యాయము 10వ వచనంలో మనకి కనిపిస్తుంది. తర్వాత రెండోసారి కనుక ఎక్కడ ఉన్నాడు ఈ సౌలు అని మరలా ఆలోచన చేసుకుంటే, దావీదు అల్లుడైన తర్వాత దావీదుని ఎప్పుడైతే చంపాలనుకున్నాడో, విషపు చూపు చూశాడో, మరి దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. సౌలు గృహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు దగ్గర ఉన్నటువంటి రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి అతను అక్కడ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఈ సంగతి సౌలుకి తెలిసినప్పుడు వెంటనే సౌలు మళ్ళీ ఏం చేస్తాడనమాట, కొంతమంది అధికారులు పంపించాడనమాట. అధికారులు పంపిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఇతను కూడా ఇక్కడ పంపించినట్టు అధికారులు కూడా వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ బ్యాచ్, రెండవ గుంపు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేస్తారనమాట, సమూయేలుతో పాటు ఉండి అక్కడ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అట్లాగా 2 సార్లు 3 సార్లు అయిపోయింది. ఇంకా లాభం లేదని సౌలే తను కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క రామాలోకి వచ్చాడో, మరి సమూయేలు ప్రార్థన ఎక్కడైతే జరిగిస్తున్నాడో అక్కడికి రావడం జరిగిందో, ఆ వాతావరణం కనుక చూసుకుంటే అక్కడంతా కూడా పరిశుద్ధులు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నైట్ అంతా వాళ్ళు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. అక్కడికి రాగానే మరి సౌలుకు కూడా ఏమొచ్చిందనమాట, దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. అతను మరి తన యొక్క పైబట్ట కూడా తీసివేసి కింద పొర్లుతూ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. దేవునితో మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు, దేవునితో గడపడం ప్రారంభించాడు. అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియనంతగా దేవునితోటి అతను గడిపాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉన్నంతసేపే అతను అట్లాగా ఉంటున్నాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే, నీతిని వెతకడం మానివేసి తన యొక్క స్వనీతి మీద ఆధారపడడం జరిగింది. అక్కడ అదే చెప్తున్నాడు కదా, నీతి కనుక చూసుకుంటే అతను నీతిమంతుడిగా అతను ఏనాడు కూడా లేడు. నీతిమంతుడిని మరి జాబితాలోకి అతను రాలేదు, విశ్వాసుల జాబితాలోకి రాలేదు, ప్రార్థనా పరుల్లోనికి రాలేదు. అంటే అది బహుశా అతని జీవితంలో మొదటిసారి రెండోసారి కూడా ప్రార్థనలో గడిపాడు అంతే. 2 సార్లు మాత్రమే ప్రార్థనలో గడిపి ఉండవచ్చు. అంతకుమించి ఎక్కువగా అతను దేవునితో సంబంధం పెట్టుకోలేదు. ఎందుకంటే నేను అనేటువంటి అహంకారంతో అయి ఉండొచ్చు, నాకేం కాదులే అనుకుండొచ్చు, నేను గొప్ప వీరుణ్ణి శూరుణ్ణి అని దేవుణ్ణి ధిక్కరించి దేవుని యొక్క మాటకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకోకుండా తన స్వనీతి మీద ఆధారపడ్డటువంటి వ్యక్తి సౌలు. మరి మన సౌలు చరిత్ర మనకు అందరికీ కూడా తెలిసినటువంటిదే. అతని ప్రారంభం చాలా బాగుంది, కానీ ఎండింగ్ మాత్రము చివరి దశలో మాత్రము ఏమాత్రం కూడా అతనికి మంచి జరగలేదు. అతన్ని దేవుడు అంటే అతనికి తర్వాత అతని కుమారులు కూడా రాజ్యానికి వారసులు కాలేకపోయినటువంటి పరిస్థితి. అంటే తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు రావడము జరుగుతూ ఉంటుంది. అలాగే అంటే దేవుని నీతిని మనం నెరవేర్చాలి. రెండోది కనుక చూసుకుంటే విశ్వాసాలు కనుక చూసుకుంటే విశ్వాసంలో మన కంటికి కనిపించేదన్నిటిలో మనం నమ్ముతాను ఉంటాము, కానీ కంటికి కనబడినటువంటి వాటిని నమ్మడమే విశ్వాసము. అబ్రహాముకి మరి దేవుడు అంటే తెలియనటువంటి టైంలోనే దేవుడు అతనితో మాట్లాడినప్పుడు నీవు లేచిరా అనగానే చిత్తం ప్రభువా అన్నాడు. అంతేగాని ఇంకేమీ కూడా ఎదురు చెప్పకోకుండా విశ్వాసంతో అతను తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. విశ్వాసయాత్రలో అతను పాల్గొన్నాడు. కాబట్టి విశ్వాసులకు అతను తండ్రిగా ఉన్నాడు. విశ్వాసము మనకి ఎంతో గొప్పది. ఎందుకంటే మనకు ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా చక్కగా జీవించాలి అన్నా, సంతోషంతో జీవించాలన్నా, ఆనందంగా గడపాలన్నా, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా ఉండాలన్నా కూడా మనము ఎవరిని నమ్మాలన్నమాట, మన దేవుడైనటువంటి యేసయ్యని మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటామో, పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడతామో, అప్పుడే దేవుని యొక్క క్రియలు మన పట్ల ఆయన జరిగించడం జరుగుతుంటుంది, మన పట్ల అనేవి జరుగుతాయి. అలాగే ప్రేమ కనుక చూసుకుంటే ప్రేమ గురించి మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారంటేనే ప్రేమామయుడు, కరుణామయుడు. మరి ఎన్నో రకరకాలైనటువంటి పేర్లు ఆయనకు ఉన్నాయి.
ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికైనా రావడం జరిగింది. మరి అట్లాంటి ప్రేమని మనం కూడా పొందుకోవాలి. మనం కూడా అట్లాంటి ప్రేమను పొందుకొని మన యొక్క జీవితంలో మనకున్నటువంటి ప్రేమని, దేవుని యొక్క ప్రేమని మనము ఇతరులకి తెలియచేయడం మొదలుపెట్టాలి. దేవుని కోసం మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అంటే డబ్బున్నటువంటి వాళ్ళని ప్రేమించడం కాదు, ధనవంతులను ప్రేమించడం కాదు, లేకపోతే మంచి జాబ్ ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం కాదు. మనము ఎట్లా ఉండాలన్నమాట, ఏమీ లేకపోయినా కూడా ఇతరులను మనం ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో అది దేవుని యొక్క ప్రేమ అవుతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమతోటి వారిని దీవించడం కానీ, ఆశీర్వదించడం కానీ, వారికి సహకారాలు అందించడం కానీ ఎంతో ఉత్తమం అనేసి మరి యొక్క అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి ఎన్నో విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే సమాధానమును వెంటాడము, ఇంకోటి ఏం చెప్తాడనమాట, సమాధానంగా ఉండాలి. ప్రతిదానికి కూడా కొట్లాట్లు, ఫైటింగ్లు, ఎవరైనా ఒక మాట అన్నారంటే నువ్వేంటి, నువ్వు నాకు చెప్పేదేమిటి, లేకపోతే ఇంకా అసలు పట్టించుకోవడం కానీ, లేకపోతే రకరకాలైనటువంటి ఎప్పుడు చూసినా కూడా తిరుగుబాటు స్వభావం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి తిరుగుబాటు ఉన్నటువంటి వారిలో మరి దేవుడి యొక్క కార్యాలు జరగవు. కాబట్టి తగ్గింపు అన్నదే ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇక్కడ కనుక మనం చూసుకుంటే 4 విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాము. మొట్టమొదటిగా కనుక చూసుకుంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన. పరిశుద్ధులు ఎక్కడైతే కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారో అట్లాంటి సహవాసంతో మనం ఉండాలి. తర్వాత రెండవది దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే విశ్వాసంతో మనము ఉండాలి, దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. తర్వాత మరి ఇవన్నీ కూడా చేసినప్పుడే మనము దేంట్లో ఉంటామంటే సమాధానం కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు? ఆనాడు ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము పౌలు తిమోతికి రాసినటువంటిది ఈరోజు కూడా అట్లానే ఉంది. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. చాలామంది ఏమనుకుంటారంటే మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే నిజము, మేము చేసిందే కరెక్టు అనేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. బోధనలు కనుక చూసుకున్నా కూడా అట్లాగనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎట్లా ఉంటాయి, రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. రకరకాల పాత్రలు అంటే బంగారు పాత్రలు ఉండొచ్చు, వెండి పాత్రలు ఉండొచ్చు, కట్టితో తయారు చేసినటువంటివి ఉంటాయి, కొన్ని ఏమో మట్టితో తయారు చేసినట్టు ఉంటాయి, రాళ్లతో తయారు చేసినట్టు ఉంటాయి. ఎన్నో రకరకాలైనటువంటి వస్తువులు మన ఇళ్లలో, మన గృహాల్లో ఉంటాయి. అయితే దేనికి ఉండేటువంటి విలువ దానికే ఉంటుంది. అయితే మరి ఆ బంగారపు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారనుకోండి, వెండిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, మరి దాన్ని ఏమి కూడా టచ్ చేయకోకుండా, ముట్టుకోకుండా అట్లానే ఉంటే దుమ్ము ధూళి అంతా కూడా పడి అదే దేనికి కూడా ఉపయోగపడనటువంటి స్థితి, ఉపయోగకరంగా ఏమాత్రం కూడా ఉండదు. అది ఎంత విలువైందైనా కూడా దాన్ని శుభ్రపరిస్తేనే అది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మరి మట్టితో తయారు చేసినటువంటి కుండలు కానీ, పాత్రలు కానీ, కర్రలతో తయారు చేసినటువంటివి కానీ ఏదైనా కూడా శుభ్రంగా వాటిని కడగాలి. ఎప్పుడైతే కడుగుతూ ఉంటారో ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తున్నప్పుడే అవి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఇక్కడ మరి ఎందుకు ఈ యొక్క పౌలు గారు ఈ మాట తెలియజేశాడు అంటే, ఈ వస్తువులన్నిట్లు కూడా ఎప్పుడు శుద్ధీకరించబడ్డప్పుడు, కడిగినప్పుడు అవి ఉపయోగపడతాయి. అది వెండిదైనా మట్టిదైనా కూడా. అట్లాగే మరి మనం శుద్ధీకరించబడాలి. మనము కూడా పవిత్రమైనటువంటి హృదయము మనం కావాలి. అంటే ఇప్పుడు కొంతమంది మరి ఎంతో అధికులు ఉంటారు, ఎంతో ధనవంతులు ఉండొచ్చు, సంపన్నులు ఉండొచ్చు. ధనము ఉండడము తప్పు కాదు, ధనవంతులుగా ఉండడము వాళ్ళు చేసింది ఏమి పాపము కాదు. కానీ వారు కూడా ఎట్లా ఉండాలన్నమాట, వారి యొక్క హృదయం ఎట్లా ఉండాలి, పవిత్రమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. ఒక బంగారపు అంటే ఒక మంచి ఒక ఐశ్వర్యవంతుడిని చూసినా, లేదా దేనికి పనికిరానటువంటి వాడిని చూసినా కూడా ఎట్లా ఉండాలన్నమాట, వారు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకము నుండి ప్రత్యేకించబడాలి, యవ్వనేచ్ఛల నుండి ప్రత్యేకించబడాలి. హృదయంలో ఉన్నటువంటి యవ్వనేచ్ఛలు కోరికలు కనుక చూసుకుంటే మరి ఎంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఎట్లా ఎంజాయ్ చేద్దామా అని అనుకుంటూ ఉంటారు కదా. ఆ విషయాల నుంచి మనము బయటికి రావాలి.
24 గంటలు ఎప్పుడు చూసినా కొంతమందికి తిండి మీదే ఉంటుంది ఆలోచనలో. ఈరోజు చేపల కూర వండుకోవాలా, లేకపోతే మంచి బిర్యానీ చేసుకోవాలి, మటన్ బిర్యానీ చేసుకోవాలి, ఇట్లాగా రోజు దాని గురించి ఆలోచనలు ఉంటాయి. లేకపోతే ఇంకా తాగుబోతులు చూసుకుంటూ ఉంటే వాళ్ళ గుంపు అయితే ఇంకా మరీని ఎన్ని రకరకాలైనటువంటి ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న ఊళ్ళో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా గుడుంబా సెంటర్లు అంటారు. అక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటాయి. కళ్ళు కాంపౌండ్లు, గుడుంబా సెంటర్లు, మరి బీర్లు, బార్లు, ఎన్ని ఎక్కడ చూసినా కూడా ఇవే. అంటే వాళ్ళ స్టేజ్ పెరుగుతున్నా వాళ్ళది. ధనవంతుల ఇళ్లలో చూసుకుంటే వాళ్ళ ఇంట్లోనో పెద్ద బారే ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తాగుతూనే ఉంటారు. అంటే ఎట్లా అనమాట, ఏమి తినాలా, ఏమి తాగాలా, ఎట్లా ఎంజాయ్ చేయాలా, ఎంతసేపు మనుషులకి ఈ ఆలోచన తప్పించి దేవుని గూర్చినటువంటి ఆలోచన అన్నది ఉండదు. మనమైతే మరి ఎట్లాంటి వారమైనా సరే, ధనవంతులైనా సరే, ధనహీనులైనా సరే, ఘనులైనా సరే, ఘనహీనులైనా సరే ఎట్లా ఉండాలి అనమాట, మనము ప్రత్యేకించబడాలి, కడగబడ్డటువంటి వారమై ఉండాలి. కడగాలి కదంటే రోజు రిన్ సబ్ వేసి లేకపోతే విమ్ పౌడర్ వేసి తోమడము ఉతకడము కాదు. మన యొక్క హృదయం ఎట్లా ఉంది, మన యొక్క హృదయము కడగబడిందా లేదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనము కడగబడ్డామా లేదా అన్నది ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. మరి మన హృదయం కడగబడితేనే కదా మనం పరిశుద్ధులు అవుతాము. మనం పరిశుద్ధులుగా అయితేనే కదా మన గుంపు అంతా కూడా ఎట్లా ఉంటుంది అనమాట, పరిశుద్ధుల గుంపులుగా ఉండాలి, ప్రవచించేటువంటి గుంపుగా ఉండాలి. అందుకనే ఫస్ట్ నేను చెప్పాను, సౌలు ఎట్లాంటి వాడు. సౌలు ఒకసారి అభిషేకం పొందిన వెంటనే వెళ్ళాడు. తర్వాత మళ్ళా అతని మీద దురాత్మ వచ్చేసింది. ఎప్పుడు చూసినా కూడా విషపు చూపులు, ఎట్లా చంపాలి, దావీదుని ఎట్లా అల్లుడు కదా, అల్లును కూడా చంపాలి అని, ఎట్లాగ చంపాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ అతను నాకన్నా వీరుడు, అతను మంచివాడు, అతని వలన నాకేమీ నష్టం లేదు, అతని వల్ల నాకు ఇంకా గౌరవం వచ్చింది, అతని వల్ల నేను ఎంతో లాభం పొందాను అన్నటువంటి విషయం మర్చిపోయి అతన్ని చంపడానికి ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. మరి ఇతను కూడా ప్రవచించాడు, ఇతను కూడా ప్రార్థన చేశాడు, కానీ తన యొక్క హృదయం మాత్రము శుద్ధీకరించబడలేదు. మరి అట్లాగే దావీదు కనుక చూసుకుంటే దావీదు హృదయము చక్కగా అతను శుద్ధీకరించబడ్డాడు. చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఆజ్ఞ ప్రకారము అతను నడవడం మొదలుపెట్టాడు. కాబట్టి దినదినము కూడా అతను దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మనము మరి ఎట్లాగే దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన, మన యొక్క నీతి, మన స్వనీతిని విడిచిపెట్టేసి దేవుని యొక్క నీతిని మనం ఎప్పుడైతే మరి ఆచరించడం మొదలు పెడతా ఉంటామో అప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత ఇంకా కనుక చూసుకుంటే మనకి ఆత్మానుసారమైనటువంటి మనసు మన యొక్క జీవితానికి, మన యొక్క జీవానికి మరి రక్షణ ఇస్తుందనేసి, సమాధానం ఇస్తుందనేసి ఉంది. మరి మనం ఎట్లా జీవించాలి అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఆత్మ అనగానే నాకు ఆత్మ వచ్చేసింది అని చాలామంది ఊగిపోతూ ఉంటారు, మంచిదే. కానీ మరి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రకరకాలైనటువంటి భాషలు మాట్లాడతారో అదే నోటితోటి అన్ని రకాలైనటువంటి తిట్లు కూడా తిట్టడం జరుగుతూనే ఉంటుంది. ఇంటికి రాగానే మళ్ళీ భయంకరమైనటువంటి భూతమాటలు, వినలేనటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు పలకడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తీసివేసుకోవాలి. ముఖ్యంగా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, సాతాను ఆత్మ కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. మన యొక్క ఆత్మ కాదు, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడ్డప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క కన్నులు మరి ఎవరి మీద ఉంటాయి, ఆయన యొక్క చెవులు ఎవరి మీద ఉంటాయి అంటే నీతిమంతుల యొక్క ప్రార్థనల మీదే ఆయన కన్నులు చెవులు కూడా ఉంటాయి. మరి వారికి ఎన్నో దీవెనలు కలుగుతూ ఉంటాయి. ఇదే మాట మనకి ఇంకొక మాట కూడా ఉంది, యోబు గ్రంథంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు అనేసి అక్కడ ఉన్నది. మరి నిజమే, దేవునితోటి మనం సహవాసం చేయాలి. దేవునితోటి మనం సహవాసం చేసినప్పుడే మనకి దీవెన, ఆశీర్వాదము కలుగుతూ ఉంటుంది. మరి అక్కడ
యోబు దగ్గర ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా తలో మాట చెప్తూనే ఉన్నారు. రకరకాలైనటువంటి మాటలన్నీ చెప్పారు. మరి నీ నీతిని రక్షించదా, నీకు ఇది లేదా అది లేదా అని చెప్తూ వచ్చారు. కానీ తర్వాత ఏం చెప్తున్నారు అనమాట, నీవు దేవునితో సహవాసం చెయ్యి అని. మరి యోబు అంటున్నాడు, నేను దేవునితోటే సహవాసం చేస్తున్నాననేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి యోబు దేవునితో సహవాసము చేసినందువలనే అతను అంతగా దీవించబడ్డాడు. అక్కడ ఇవన్నీ కూడా జరిగింది ఎందుకు అంటే, మనకి అవన్నీ కూడా మార్గదర్శకాలు, అవన్నీ కూడా మనకి ముందు జరిగినటువంటివి. మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. మరి మనము ఎట్లా జీవిస్తున్నాము, మనము దేవుని మాట అంగీకరించి ఆయన మాట ప్రకారము, ఆయన చిత్త ప్రకారము జీవిస్తున్నామా, లేదా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. అపోస్తల కార్యాలు కనుక చూసుకుంటే మనకి అక్కడ వీళ్ళంతా కూడా శిష్యులంతా కూడా ప్రభువారు ఆకాశానికి ఎత్తబడిన తర్వాత, పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే కూర్చుని 120 మంది కూడా కూర్చుని వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మని పొందుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ప్రార్థన దగ్గర చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమి కూడా, వాళ్ళ గది అంతా కూడా, భూమి అంతా కూడా కంపించింది. అంటే దేవుని యొక్క సూచనలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. పేతురు కానీ, యోహాను కానీ వీళ్ళంతా కూడా మరి లేచి వాళ్ళు ఏం చేశారనమాట, చదువు రానటువంటి వారే, ఏమీ తెలియనటువంటి వారు దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారో అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు శిలువ మరణం పొందాడు, మన కోసం ఆయన ఎందుకు తన యొక్క ఎవరిని రక్తాన్ని కార్చాడు అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు విన్నారనమాట. విన్న తర్వాత అడిగారనమాట, ఏంటి మీరు చెప్తున్నది అంటే, అవును మరి మీరే చూశారు కదా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోవడం అని చెప్పినప్పుడు, వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలు, వాళ్ళు చెప్పినటువంటి వాక్యము, ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో ఒకేసారి 3000 మంది యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా, నిజ రక్షకుడుగా అంగీకరించి వారు నమ్మి బాప్తీసం తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రార్థనా గుంపు వాళ్ళు ఉన్నది 12 మందే. కానీ ఈ యొక్క 12 మంది అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారో 3000 మంది ఒకేసారి వారితో కూడా ఏకీభవించడం జరిగింది. వారితో పాటు సహవాసంలో ఉండడం జరిగింది. అలాగే ఇంకొకసారి చూసుకుంటే 5000 మంది దేవుని నమ్మి వారు కూడా సహవాసంలోనికి వారు కూడా రావడం జరిగింది. అట్లాగే అంటే దేవుని యొక్క వాక్యము ఎంతగా ప్రబలుతూ ఉందో మనము చూస్తూ ఉన్నాము. అంటే దేవునిలో చేర్చుకోబడ్డ తర్వాత ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క కార్యాలు ఎంతగానో జరుగుతూ ఉంటాయి. మరి నీవు కూడా ఏ విధంగా ఉన్నావో, మరి నీవు కూడా పుట్టుక క్రైస్తవుడు అయి ఉండొచ్చు, లేదా కొంతకాలమే అయి ఉండొచ్చు దేవుని నమ్ముకొని. నీ యొక్క జీవితం ఎట్లా ఉంది, నీ యొక్క జీవితంలో నీవు ఏం చేస్తున్నావు, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మీ యొక్క ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఎట్లా ఉండాలి, ఏ గుంపులో ఉండాలి, ఏ విధంగా చేయాలన్నది ఎంతో ముఖ్యమైనటువంటిది. కొంతమంది చెప్తూ ఉంటారనమాట, యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చారు, ఆయన చనిపోయారు, నీకోసము పాపుల కోసము ఆయన తన యొక్క రక్తాన్ని కృమ్మరించాడు, కాబట్టి నీవు పరిశుద్ధుడవే, నువ్వు ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ప్రార్థించక్కర్లేదు, నువ్వు వాక్యం చదవక్కర్లేదు, నువ్వు దేవుని స్తుతించక్కర్లేదు, ఆయనే వచ్చి నిండారుగా నిన్ను దీవించేస్తాడు, అర్ధరాత్రిగా వచ్చి నిన్ను దీవించేస్తాడు అనేసి చెప్పేటువంటి వారు కూడా బయలుదేరారు. జాగ్రత్త, నువ్వు ఏమో నీ యొక్క ఆశలు కానీ నీ యొక్క ప్రవర్తన కానీ ఏది కూడా మార్చుకోకుండా, మరి దేవుని దగ్గరికి రాకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని వినుకోకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా, దేవునిని ఘనపరచుకోకుండా, ఆయన యొక్క నీతిని నీవు అనుసరించుకోకుండా, నీ యొక్క జీవితంలో ఏమీ కూడా మార్పు లేకోకుండా వచ్చే అన్నీ కూడా నాకు రావాలి, దీవెన రావాలి అని అంటే వస్తాయా? రావు. మీరు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, మరి మీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి, నేనున్నాను కదా, మీరేమీ బాధపడకండి అని చెప్పేటువంటి వారు కూడా అబద్ధ ప్రవక్తలు.
అబద్ధంగా ప్రార్థనలు చేసేటువంటి వారు, నోటితోటి ప్రార్థన చేసేటువంటి వారు అనేక మంది మనకి ఈ రోజుల్లో కనపడుతున్నాయి. నేనే దేవుణ్ణని చెప్పేటువంటి వారు కూడా ఎంతోమంది బయలుదేరారు. ఒక ఆమె చెప్తుంది కదా, నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని అనేసి ఆమె చెప్పడం జరుగుతుంది. మరి ఇట్లా రకరకాలైనటువంటివి ఈ మోసపూరితమైనటువంటి లోకంలో ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధుల గుంపులో ఉండాలి. పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధతతో ప్రార్థన చేసేటువంటి వారిలో మనం ఉండాలి. ఎక్కడైతే సహవాసము రోజు రోజుకి కూడా మరి దేవునిలో ఎదుగుతూ ఉన్న సహవాసం ఉంటుందో, ఎక్కడైతే స్వచ్ఛమైనటువంటి వాక్యం ఉంటుందో, మరి ఈ యొక్క వాక్యాన్ని విని అక్కడికి వచ్చేటువంటి వారికి దేవుని యొక్క కృప ఎంతగానో దొరుకుతూ ఉంటుంది. నీవు నీతిమంతురాలుగా తీర్చబడతావు, నీతిమంతుడుగా నీవు తీర్చబడతా ఉంటావు. నీకు విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం అన్నదానికి ఏమాత్రము కూడా అవకాశము ఉండకూడదు. అబ్రహాము ఎంత విశ్వాసంతో ఉన్నాడో, అబ్రహాం ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఏకంగా అతని యొక్క తమ్ముడైనటువంటి లోతుని బ్రతికించడానికి దేవదూతలనే పంపించి బయటికి తీసుకురావడం జరిగింది. లోతు ఎప్పుడు కూడా ప్రార్థన చేసినట్టు మనకు అక్కడ కనిపించదు. అతని నీతిమంతుడే. అక్కడ అడుగుతాడు కదా, నీతిమంతుడు 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 10 మంది ఉన్నా అనేసి మరి ఎంతగానో అడిగినప్పుడు దేవుడు మరి ఆ యొక్క అబ్రహాము యొక్క హృదయ ఆలోచనలు అన్నటువంటివి విని ఆయన ఏం చేశాడు అనమాట, లోతుని బయటికి తీసుకురావడం జరిగింది. కానీ లోతు మాత్రము దేవుని వైపు తిరగలేదు. దేవుణ్ణి ఏమాత్రం కూడా అతను ప్రార్థన చేయలేదు. ఆ గుంపులో లేకుండా అయిపోయాడు. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాడు. అక్కడున్న అతని యొక్క కుమార్తెలు కూడా అంతే కదా. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము ఇంతమంది ఉన్నాడు, ఇక వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఇంతమంది కుటుంబం అంతా ఉంది కదా, ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్నటువంటి ఆలోచనే వారికి ఏమాత్రము కూడా లేకుండానే భయంకరమైనటువంటి జీవితంలోనికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు కూడా మరి ప్రార్థించేటువంటి గుంపులో వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నట్టు లేనేలేదు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా తోడై ఉంటుంది. అబ్రహాము ఎంతగానో ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ఉన్నాడు. మరి నీవు కూడా అట్లాంటి విశ్వాసము, నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎక్కడ చూసినా కూడా మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, వీటిలో నుంచి బయటికి రావాలి అంటే విశ్వాసం ఉండాలి. నీవు ఫస్ట్ పరిశుద్ధుల సహవాసంతో పరిశుద్ధులతో గడపాలి. అదేవిధంగా నీ యొక్క నీతిని విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని జరిగించడం మొదలుపెట్టాలి. విశ్వాసంతో ఉండాలి. మరి దేవుని యొక్క ప్రేమని ఇతరులకి తెలియచేయాలి. తర్వాత సమాధానాన్ని వెంటాడాలి. సమాధానం ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర మాత్రమే శాంతి సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడదురు. మరి అట్లాంటి సహవాసంలోనికి వెళ్ళు. అట్లాగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడే దేవుని యొక్క కృప నీకు, నీ యొక్క కుటుంబానికి, అందరికీ కూడా తోడై ఉంటుంది. ప్రార్థన మాత్రము, సహవాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన సహవాసంలో ఎదిగి దేవుని యొక్క కృప పొందుకో. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసాం. సకలాశిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి నాయన అనేకమైనటువంటి విషయాలు మీరు తెలియజేశారు తండ్రి. నేను ఎందుకు పనికిరానటువంటి దానిని, నేను మట్టి వంటి దానిని, మరి నేను కర్ర వంటి దాన్ని అని అనుకుంటున్నటువంటి వారితో కూడా మీరు శుద్ధీకరించబడినప్పుడే మీరు ఘనపరచబడతారనేసి వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీ యొక్క కృప పొందుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యోన్ సహవాసము సదాకాలము ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.